నమస్తే. రాజేశ్వరి పిల్లార్ శెట్టి, సోషల్ యాక్టివిస్ట్, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ రాజేష్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక ఎన్జిఓ. ఈరోజు నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఎన్జిఓ ఫౌండర్ చైర్మన్గా మరియు నా వ్యక్తిగత హోదాలో ఈరోజు టాపిక్స్ మీ ముందుకి నేను మాట్లాడడం జరుగుతుంది. కన్నా రజనీ గారు, అడ్వకేట్ రజనీ గారు, జనసేన పార్టీ మాజీ అధికార ప్రతినిధి. ఆమె పార్టీకి రాజీనామా చేశారు అనడం కంటే పార్టీ గౌరవంగా ఆమెని సాగనంపింది అని చెప్పవచ్చు. మరి ఆమె యొక్క ఇంటర్వ్యూస్, మరి రాజీనామా చేయకముందు కూడా ఆమె యొక్క ఇంటర్వ్యూస్, ప్రసంగాలు చూస్తున్నప్పుడు కులతత్వం పాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. అవి స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ కూడా జనసేన పార్టీకి ఒక బలమైన గళం వినిపించే ఒక మహిళా నాయకురాలుగా ఆమెని గౌరవించడం జరిగింది మేము. అయితే ఆమె రాజీనామా చేసిన తర్వాత మరింత విపరీతంగా ఆ కుల వివక్షతో కూడిన ఆమె యొక్క భావాల్ని వెల్లడించడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఒక కాపు నాయకుడిగాను, లేదంటే జనసేన పార్టీని ఒక కాపు పార్టీగానే ఆయన ముందుకు తీసుకువెళ్తే మాత్రమే ఆమె కళ్యాణ్ గారిని లేదా జనసేన పార్టీని ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదర్వైజ్ నిస్వార్థంగా, మరి ఏ ప్రతిఫల అపేక్ష లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సుదీర్ఘ పాలన మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం అని చెప్పి, అంతేకాకుండా ఒక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి రాష్ట్ర ప్రగతికి, ఇది బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మన రాష్ట్రం మరి జగన్ గారి పాలనలో కూడా పడి అధోగతి పాలైపోయిన తరుణంలో ఒక అనుభవజ్ఞుడైన నాయకుడి యొక్క పరిపాలన అనుభవం కూడా మనకి అవసరం అని చెప్పేసి, ఏదైతే ఆయన తెలుగుదేశంతో పాటే మరొక 15 ఏళ్ళ పాటు కూడా ఈ కూటమి, ఈ మిత్రబంధంతో కొనసాగుతూనే ముందుకెళ్ళడం జరుగుతుందని ఆయన మరి పదే చాలా బలంగా వినిపించడం కూడా రజనీ గారికి ఏమాత్రం రుచించడం లేదు. ఆవిడ ఈ మాటలు వింటున్నప్పుడల్లా ఆవిడ చాలా రెస్ట్లెస్నెస్కి గురవుతూ ఉన్నారు. ఆవిడ అసహనం అంతా కూడా ఆవిడ యొక్క మాటల్లోనూ, ఇంటర్వ్యూలోనూ స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. కులాభిమానం ఉండొచ్చు కానీ కుల వివక్షత, మరి శృతి మించిన కులపిచ్చి అది ఆహ్వానించదగిన ఆరోగ్యకరమైన పరిణామం కాదు, ఆరోగ్యకరమైన అంశం కాదని చెప్పేసి రజనీ గారికి ఈ సందర్భంగా తెలియచేస్తూ, మరి ఆమెకున్న కులాభిమానాన్ని అనివ్వండి, కులపిచ్చి అనివ్వండి, అది ఇతర కులాల పట్ల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీక్షా కంకణబద్ధుదారుడై మరి 15 సంవత్సరాలు అప్రతిహతంగా రాష్ట్రంలో తెలుగుదేశంతో పాటు కలిసి ముందుకు సాగుతానని చెప్తున్న పదే ఘంటాపదంగా చెప్తున్న విషయం ఆమెకి రుచించక, ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ యొక్క సామాజిక వర్గం మీద ఆవిడ యొక్క అక్కస్ని, ఆ ద్వేషాన్ని, ఆవిడ రెస్ట్లెస్నెస్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అది మీరు ఒకసారి ఆమె ఇంటర్వ్యూస్ అన్నీ మనం చూసినట్లయితే ఆమె మాట్లాడుతూ ఉన్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదు, కాపు నాయకుడు అంటే దాసరి నారాయణరావు గారే. సో పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదని ఆవిడ భావిస్తున్నారు. ఎందుకంటే కాపుల సంక్షేమం కోసమే జనసేన పార్టీని, కాపుల కోసమే, కాపులను ఉద్ధరించడం కోసమే ఆయన దాన్ని నడిపించట్లేదు కాబట్టి ఆయన కాపు నాయకుడు కాదు అని ఆవిడ డిక్లేర్ చేస్తూ ఉన్నారు. ఓకే, మరి దాసరి నారాయణరావు గారు అంటే కాపు నాయకుడు అంటే ఆయనంట, బాగానే ఉంది అంతవరకు కూడా. దాసరి నారాయణరావు గారిని ఒక డైరెక్టర్గా, మరియు ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్గా, అంతేకాకుండా ఒక కేంద్ర మంత్రిగా చేశారు. మరి సినిమా రంగంలోనూ బయట కూడా అనేక మంది సమస్యలప్పుడు ఆయన ఒక పెద్ద అండగా నిలబడి పరిష్కరించేవారని చెప్పేసి, అండదండగా నిలబడేవారిని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన్ని ఒక పెద్ద మనిషిగా మేమందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం. దాసరి నారాయణరావు గారి మీద మాకు కూడా గౌరవం ఉంది. కానీ ఈ సందర్భంగా మీరు దాసరి నారాయణరావు గారిని పొగుడుకోండి, లేదంటే కాపుల్ని మరి ఉద్ధరించేటటువంటి నాయకుడు ఆయన అని చెప్పేసి కూడా మీరు పొగుడుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండదు. ఈ సందర్భంలో మీరు మహానేత, మహానాయకుడు, యుగ పురుషుడు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి, స్వర్ణాక్షరాలతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరి నిలబడి ఉన్నంతకాలం లిఖించబడి ఉండేటటువంటి పేరు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు. ఆయన యొక్క కీర్తే కాదు, ఆయన రాష్ట్రానికి చేసిన సేవలే కాదు, ముఖ్యంగా మహిళా రంగానికి ఆయన చేసిన సేవలే కాదు, నభూతో నా భవిష్యత్, దాన్ని మీరు గుర్తెరిగి మాట్లాడాలి. మీరు దాసరి నారాయణరావు గారితో పోలుస్తూ మరి ఏం మాట్లాడారు అంటే, ఎన్టీ రామారావు గారు డబ్బులు తీసుకుంటారు, నటిస్తారు, అంతే, ఆయన ఒక నటులు. రామారావు గారు అంటే డబ్బులు తీసుకునేవాళ్ళు, నటించేవాళ్ళు, నటులు అంతేనా?
దాసరి నారాయణరావు గారు ఎందరికో అవకాశాలు ఇచ్చి సినిమాలో నటించే అవకాశాలు ఇచ్చి వాళ్ళకి భవిష్యత్తునిచ్చినటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు గారి గురించి మీకు అంతే తెలుసా? మీకు వీడియో మొదట్లోనే చెప్పాను, మీరు ఒక చదువుకున్న విద్యావేత్తగా మీకు గౌరవించామని చెప్పేసి. చదువుకున్నారు అంటే మీకు సబ్జెక్టు విషయ పరిజ్ఞానం ఇంత తక్కువగా ఉందని మేము అస్సలు అనుకోలేదు. రజనీ గారు, ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా దిశలా వ్యాపింపు చేసినటువంటి మహానుభావుడైన మద్రాసీలు అని చెప్పేసి పిలువబడే మనకంటూ ఐడెంటిటీ లేని మన తెలుగువారికి ఢిల్లీ మరి గద్దెల దగ్గర మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి మోకరింప చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పాలకులు మనం తెలుగు వాళ్ళం, మనది తెలుగు పౌరుషం, మనది తెలుగు జాతి అని చెప్పేసి మన తెలుగు జాతి కీర్తి బావుటని ఎగరేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు, ఆయన ఇద్దరికో ముగ్గురికో లేకపోతే 100 మందికో సినిమా అవకాశాలు మాత్రమే ఇచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చారు, ఎంతోమందిని రాజకీయ నాయకులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దారు, చైతన్యవంతులు చేశారు. గ్రౌండ్ లెవెల్ నుంచి మరి లోకల్ బాడీస్ నుంచి కూడా, గ్రామ స్థాయి నుంచి కూడా మహిళలకు ఎంతో అవకాశాలు ఇచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి మరి వెట్టి చాకరీ నుంచి ఎంతోమందిని విముక్తిని కల్పించారు. దేవదాసి వ్యవస్థలన్నింటిని కూడా రద్దు చేశారు. ఆయన సంస్కరణలు చెప్పాలంటే అది వేరే సబ్జెక్టు. మరీ ముఖ్యంగా నువ్వు అసలు మహిళవైతే తల్లిదండ్రులే ఆడబిడ్డని మగబిడ్డని విచక్ష చూపే ఈ సమాజంలో ఆడపిల్లలు కూడా మగబిడ్డలతో పాటు సమానం అని చెప్పేసి మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేసే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలాగా వాళ్ళకి మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆస్తి హక్కును కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్. ఆయన ప్రతి మహిళ కూడా ఎక్కడున్నా ఎప్పుడైనా సరే, ఎన్ని తరాలైనా సరే ఆంధ్రజాతీయ మహిళా లోకం అంతా కూడా గుండెల్లో పెట్టుకోవాలి. ఆయనకి ఎప్పుడు కూడా శతకోటి నమస్కారాలు చేస్తూ ఉండాలి. ఏం మాట్లాడావు రజనీ, నువ్వు ఒకసారి చదువుకుంటే సరిపోదు. ఈ యొక్క కుల దురహంకారంతో ఏం మాట్లాడుతున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో తెలియకుండా మీరున్నారని చెప్పేసి మా అందరికీ అర్థమవుతూ ఉంది. ఎన్టీఆర్ గారు లాంటి మహానుభావుడిని, ఔన్నత్యం ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషిని కూడా నువ్వు ఈ విధంగా మరి ఈ టాపిక్లోకి, అసలు సందర్భం అవసరం లేని టాపిక్లోకి తీసుకొచ్చి పోల్చి అతి తేలికగా తీసేసి మాట్లాడగలిగేవంటే అది మీ యొక్క కుల దురహంకారానికి, మరి కుల పిచ్చికి తార్కాణం ఉదాహరణ. మీకు కులాభిమానం మీరు ఉంచుకోవాలి తప్ప ఇతర కులాల మీద, ఇతర సామాజిక వర్గాల మీద మీరు ఇలాగా అక్కసిని, ద్వేషాన్ని వెళ్ళగక్కకూడదు. మరీ ముఖ్యంగా అసలైన పాయింట్ నేను ఇప్పుడు మాట్లాడబోతా ఉన్నాను. మీవి ఈ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉండగా నాకు మీది ఒక వీడియో కనిపించింది. దాని గురించి ప్రత్యేకంగా ఈరోజు నేను ఇది మాట్లాడడం జరుగుతూ ఉంది. మీరు మా కాపోళ్ళకి ఏదో చెప్పారు. మా కాపోళ్ళు, మా వంగవీటి రంగా గారు కాపోడు కమ్మోళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా రామ్ చరణ్ అపోలో రెడ్డి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అల్లు అర్జున్ మా కాపోడు మరి రెడ్డి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విడుదల రజనమ్మ మా కాపబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి మా కాపోళ్ళంటే అమ్మాయిలందరూ కుక్కల్లాగా ఎగబడిపోతారు. ఏటమ్మా మాట్లాడుతున్నావు రజనీ? నువ్వు చదివింది లాయరేనా? నువ్వు అడ్వకేట్వేనా? ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు ఒక మహిళవేనా? మహిళగా నీకు ఒక ఆత్మాభిమానం ఉందా? నేను ఇంతవరకు కూడా ఈ వీడియో నేను ఎప్పుడూ చూడలేదు. నేననే చూశాను. నువ్వు రాజీనామా చేసిన తర్వాత నీ వీడియోస్ అన్నీ కూడా నేను అలా చూస్తూ ఉంటే కనిపించింది. కుక్కల్లా ఎగబడిపోతారా అంటే ఇతర సామాజిక వర్గాల వాళ్ళు అంతా, మహిళలంతా నీకు కుక్కల్లా కనిపిస్తున్నారా? సామాజిక వర్గాన్ని పక్కన పెట్టమ్మా. మహిళలు, ఆడపిల్లలకు ఒక వ్యక్తిత్వం ఉండదా? వాళ్ళకొక సంస్కారం ఉండదా? కాపుల కుర్రాళ్ళు వెంట పడిపోయి కుక్కల్లాగా, ఇక చిత్తకార్తి కుక్కలు అండ ఒకటి తక్కువ, నువ్వు కుక్కల్లా పడిపోతారు. వీళ్ళు మాత్రం లీగల్గా గౌరవంగా పెళ్లి చేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా రజనీ? బేషరతుగా ముందు మహిళలకు నువ్వు క్షమాపణలు చెప్పు. నువ్వు తిరిగి అసలు ఈ వీడియో నువ్వే చేసావా లేకపోతే ఏఐ క్రియేషన్ ఏమో అని చెప్పేసి నేను చాలా సెర్చ్ చేస్తూ ఉంటే కిరణ్ టీవీ న్యూస్లో నువ్వంతటి నువ్వే చెప్తా ఉన్నావు. అదొక్క వీడియో మాత్రమే నా మీద ట్రోల్ చేసేది కనిపిస్తుంది. అదొక్కటి విషయమే. అంటే ఎల్కేజీ పిల్ల
పక్క అమ్మాయి చాక్లెట్ బాక్స్లోంచి చాక్లెట్ తీసేసుకుని తినేస్తే, తెలియక తీసేసుకుంటే అది దొంగతనం కానంత ఈజీగా జస్ట్ చాక్లెట్ తీసుకుని తిన్నాను అంతే అని చెప్పినంత ఈజీగా చెప్పావు నువ్వు. మరి ఆడపిల్లల వ్యక్తిత్వాలని, వాళ్ళ యొక్క సంస్కారాలని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పాపోళ్ళ కూడా అన్ని కులాల వాళ్ళ పిల్లలు కుక్కల్లాగా పడిపోతారంట. చాలా చెత్తగా మాట్లాడేవు నువ్వు. నీలాంటి వాళ్ళు అందుకే జనసేన పార్టీ నుంచి మా సోదరుడు, మా ప్రియమైన తమ్ముడు, మా నాయకుడు, నువ్వు ఓన్ చేసుకోకపోతే చేసుకోపోయావు. నువ్వు కాపు నాయకుడు కాదనుకోపోయావు. మేము కాపులం కాకపోయినా సరే ఎంతోమంది మేము ప్రాణాలు ఇచ్చి, సమయాన్ని ఇచ్చి, అంతా ఆయన కోసం సర్వం జనసేన వెంట అండగా నిలబడడం కోసం ఆ పట్టిన జెండా దించకుండా నిలబడి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ముందు ముఖ్యంగా ఈ కుల దురహంకారాన్ని నువ్వు పక్కన పెట్టాలి, వేడినాడాలి. మహిళలకి నువ్వు తప్పకుండా క్షమాపణలు చెప్పాలి. ఆ పిచ్చుకుక్క వాగినట్టుగా వాగడాన్ని మార్చుకోవాలి నువ్వు. అంతేకాదు, నువ్వు మహిళలనే కాదు, ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చినట్లు నోటి వాచాలత్వంతో మాట్లాడుతూ ఉన్నావు. సిట్ సిబిఐ రిపోర్ట్సు, మరి లడ్డు కల్తీ గురించి కూడా ఎవరు ఆ స్టేట్మెంట్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు అనే అంశం మీద కూడా నువ్వు మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియా ఛానల్స్లో కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి అని చెప్తా ఉన్నావు నువ్వు. మరి ఆ సిట్ సిఐబి రిపోర్ట్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు చదవకూడదు, వాళ్ళు చెప్పకూడదు, ఆ సిట్ ఆఫీసర్స్, సిఐబి ఆఫీసర్స్ వాళ్ళే చెప్పాలి అన్నట్టుగా నువ్వు చెప్తున్నావు. మరి అవన్నీ ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎవరు చదివారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాన్న అంటున్నావు కదా, వాళ్లే కదా చదివారు. మరి వీళ్ళంతా నీకు గాడిదల్లాగాను కుక్కల్లాగాను కనిపిస్తున్నారా? అసలు నీ నోరేంటి, నువ్వేంటి, అసలు గాడిదెవరు, కుక్కెవరు తెలుసుకుని మాట్లాడు రజనీ. కులాభిమానంతోనే కులస్తుడని చెప్పేసి, కుల నాయకుడిగా ఎదగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి పార్టీలోకి వచ్చావని చెప్పావు నువ్వు. అంటే ఆయన నీకు ఇష్టం లేకపోయినా సరే పార్టీలోకి వచ్చి ఒక మొక్క వేసాం, దానికి కంచేసాం, దాన్ని మనమే తుంచేస్తామా? అది మహావృక్షమే, మన దగ్గరికి అదే వస్తుంది. నువ్వేమి తుంచేయక్కర్లేదు. నువ్వు తుంచితే నాశనం అయిపోయి తెగిపోయేలాంటి మొక్క కాదు జనసేన పార్టీ, అది మహావృక్షం. ఖబర్దార్ రజనీ, మహిళల గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక మహిళా సాధికారత వేదిక చైర్పర్సన్గా నేను బేషరతుగా సమాధానం, నువ్వు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి పిచ్చి వాగులు మరి ఇంకెప్పుడు కూడా వాగవద్దు. నీలాంటి వాళ్ళు జనసేన పార్టీలో లేకపోతే వచ్చిన నష్టమేమి కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కులనాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు కులనాయకుడు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం కులనాయకుడు కాదు. ఇదే తెగ బాధపడిపోతూ ఉన్నావు నువ్వు. జనసేన నువ్వు కులస్తులను ఉద్ధరించట్లేదని ఒక దుగ్ధతో పైకి మాత్రం ఏం మాట్లాడుతున్నావు? ఆ వీడియో ఛానల్స్ వాళ్ళు అడుగుతున్నప్పుడు జనసేన కేడర్ నష్టపడిపోతున్నారు, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళు జెండా కూలీలు అయిపోతున్నారు, వాళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు, అందుకోసం తెగ బాధపడిపోతూ ఉద్ధరించడం కోసం ఈ మాటలన్నీ మాట్లాడాను అన్నట్లుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఎవ్వరి గురించి వర్రీ అయిపోవద్దు. ఉండేవాళ్ళు నాతో ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. నా సిద్ధాంతాలు, నా మీద నమ్మకం ఉంచిన వాళ్ళు నాతో ఉండండి అని చెప్పారు మా ప్రియతమ సోదరులు పవన్ కళ్యాణ్ గారు. వెంట మేము ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆయన వెంట నడిచే మాలాంటి వీర మహిళలు ఎందరో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. నీలాంటి వాళ్ళు తప్పుకున్నా ఉన్నా ఎవరికి నష్టం లేదు. నిజానికి నీలాంటి వాళ్ళు పార్టీలో ఉంటేనే అది పార్టీకి చాలా నష్టం కలిగిస్తుంది.